నమస్తే. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం. విశ్వాసానికి మరియు చైతన్యానికి మధ్య ఉన్న ఒక సంబంధం గురించి వివరాలు తెలుసుకుందాం. హిందూ పండుగలలో అత్యంత శక్తివంతమైనటువంటి రథసప్తమి విశిష్టతను ఈరోజు తెలుసుకుందాం. శీతాకాలం ముగుస్తున్న సమయంలో రోజులు కొంచెం పెద్దవిగా మారుతూ ప్రకృతిలో ఒక కొత్త శక్తి కనిపిస్తుంది. మన పూర్వీకులు, యోగులు ఈ మార్పును గమనించి కాంతిని ప్రసాదించే ఆ సూర్య భగవానుడిని ఆరాధించే రోజుగా రథసప్తమిని నిర్ణయించారు. సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవమండి. మన కంటికి కనిపించే దైవం సూర్య భగవానుడు ఎల్లప్పుడూ, అన్ని వేళలా. అన్ని వేళలా అంటే రాత్రి కనిపించడు కదా అని మరి వితండవాదం చేయొద్దు. చంద్రుడు స్వయం ప్రకాశితుడు కాదు కదా! చంద్రుడి మీద పడే సూర్యకాంతి వలన మనకు ఆ చంద్రుడు కనిపిస్తున్నాడు. అంటే లాజికల్‌గా ఆలోచిస్తే సూర్యుడు మనకి రాత్రిపూట కూడా తన వెలుగు రూపంలో అంటే కాంతి రూపంలో కనిపిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. మాఘమాసంలోని శుక్లపక్ష సప్తమిని మనం రథసప్తమిగా జరుపుకుంటాం. దీనిని సూర్య జయంతి అని కూడా అంటారు. ఖగోళం ప్రకారం చూస్తే అంటే ఆస్ట్రోనామికల్లీ అండి, శీతాకాలం అయిపోతున్న సమయంలో అంటే వింటర్ సాల్స్టిస్ తర్వాత సూర్యుడు తన దిశను మార్చుకుని ఉత్తరం వైపుగా ప్రయాణిస్తున్నాడు అని ఇది మనకి సూచిస్తుందన్నమాట. దీన్నే మనం ఉత్తరాయణం అంటాం. అంటే సూర్యుడి దిశ నార్థర్న్ హెమిస్ఫియర్ వైపు టర్న్ అవుతుందిమాట. ఇది అత్యంత పవిత్రమైన కాలం. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇంత పవిత్రమైన కాలం రథసప్తమిగా ఎందుకు పిలువబడుతుంది? సూర్య సప్తమని ఎందుకు అనబడట్లేదు? అని వివరాల్లోకి మనం వెళ్దాం. ముందుగా మనం సూర్యుడి గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. సూర్యుడి తల్లిదండ్రులెవరు? తన భార్య ఎవరు? తనకెవరన్నా పిల్లలున్నారా? ఇవన్నీ వివరాల్లోకి వెళ్దాం. సూర్యుడు కశ్యప ప్రజాపతి మరియు అదితి దంపతుల కుమారుడు. అందుకే ఆయన్ను ఆదిత్యుడు అని పిలుస్తారు. కాశ్యపేయుడు అని కూడా పిలుస్తారు. తల్లి గారి మీద, తండ్రి గారి మీద ఉన్న నామాలమాట అవి. సూర్య భగవానుని భార్య సంజ్ఞాదేవి. సంజ్ఞాదేవి ఎవరో కాదండోయ్! విశ్వకర్మ కుమార్తె. ది చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ అవర్ గాడ్స్ విశ్వకర్మ. ఆమె సూర్యుని తేజాన్ని భరించలేక ఒకరోజు తన నీడను అంటే ఛాయాదేవిగా సృష్టించి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. సూర్యుని సంతానం కూడా చాలా విశిష్టమైందండి. ఆయన కుమారుడు యమధర్మరాజు, మన న్యాయదేవత. కుమార్తె యమునా నది. అలాగే మానవ జాతికి మూల పురుషుడైన వైవస్వత మనువు, దేవత వైద్యులైనటువంటి అశ్విని కుమారులు ఆయన సంతానాలే. ఎంత గొప్ప గొప్ప బిడ్డలను కన్నారో చూడండి సూర్యుడు. ఛాయాదేవి ద్వారా ఆయనకు శనీశ్వరుడు మరియు తపతి జన్మించారు.